తాజా 30 యూట్యూబ్ ఇప్పుడు టీనేజ్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ దాకా అందరిని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తోంది. ఇస్రో లాంచ్ చేసే శాటిలైట్ వీడియోల దగ్గర నుంచి రచ్చబండ దగ్గర చెప్పుకుని ఉబుసుపోక కబుర్ల దాకా ప్రతిదీ యూట్యూబ్లో దర్శనమిస్తోంది. రూమర్లు, గాసిప్లు, నిజాలు, అబద్ధాలు కలగలిసి యూట్యూబ్లో వీడియోలుగా వచ్చేస్తున్నాయి. ఇంట్లో వైఫై ద్వారా ఫోన్లలో యూట్యూబ్ను చూసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మార్చి దాకా రిలయన్స్ జియో ఫ్రీ ఇంటర్నెట్ ఉండనే ఉంది. ఈ పరిస్థితుల్లో టీవీల కంటే, పత్రికల కంటే, ఫేస్బుక్ కంటే యూట్యూబ్ శక్తివంతమైన ప్రసార మాధ్యమంగా మారుతూ వస్తోంది. యూట్యూబ్ యూజర్లకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు గూగుల్ కంపెనీ ప్రయత్నిస్తూ వస్తోంది. తాజాగా యూట్యూబ్లో వచ్చే యాడ్ల మీద ఒక సర్వే చేసింది. ఇందులో 30 సెకండ్ల పాటు వచ్చే నాన్ స్కిప్పబుల్ యాడ్పై ఎక్కువ మంది కంప్లైంట్ చేశారట. యాడ్ నచ్చినా నచ్చకపోయినా 30 సెకండ్ల పాటు ఆ యాడ్ను చూడాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. దీంతో ఈ 30 సెకండ్ల యాడ్కు మంగళం పాడాలని గూగుల్ నిర్ణయించింది. 2018 నుంచి క్రోమ్ బ్రౌజర్లో యూట్యూబ్ను వీక్షించే వారికి 30 సెకండ్ల యాడ్ కనిపించదు. దాని స్థానంలో 6 సెకండ్ల యాడ్ను, 15 సెకండ్ల యాడ్లను ఇవ్వాలని గూగుల్ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ మొబైల్లో ఉండే యూట్యూబ్ యాప్కు కూడా ఈ నిర్ణయం వర్తించే అవకాశం ఉంది. యూట్యూబ్లో క్వాలిటీ వీడియోలు కావాలంటే యాడ్లు తప్పనిసరి. రెవెన్యూ లేకపోతే మంచి వీడియోలను అప్లోడ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అదే సమయంలో యాడ్లు చూసేవారికి కనువిందు చేయాలి, కానీ డిస్టర్బెన్స్ కలిగించకూడదు. యాడ్స్ కు, కంటెంట్ కు మధ్య ఫైన్ బ్యాలెన్స్ ఉంటే యూజర్ కి చక్కటి అనుభూతి కలుగుతుంది.